చూడండి ఫ్రాన్స్ కర్రీ ఉడుకుతుంది, ఫిష్ ఫ్రై కూడా డీప్ ఫ్రై అవుతుంది. చూడండి ప్రాన్స్ కర్రీ. ఆ ప్రాన్స్ వాటర్ అని తింగినాక కారం, మసాలా, ఉప్పు, పసుపు అన్నీ వేసి కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఆ వాటర్ అంతా ఇంకే వరకు ఉంచి అప్పుడు మనం మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. అప్పుడు మనం మనం అనుకున్నట్టుగా మంచిగా గ్రేవీ టైప్ వస్తుంది ప్రాన్స్ కర్రీ. ఓకేనా? ఫిష్ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి మార్నింగ్ నేను చేసిన చేపల ఫ్రై రెడీ అయిపోయింది. ప్రాన్స్ కర్రీ చెప్పే కదా, గ్రేవీ ఇట్లా ఫ్రై రావాలంటే ఆ ప్రాసెస్ మనం ఫాలో అయితే మంచిగా గ్రేవీ కర్రీ వస్తుంది అనమాట. ఇట్లా ఫ్రై లాగా వస్తుంది అనమాట కర్రీ. మార్నింగ్ వాటర్ అంతా ఇంకిపోయాక ఏమని చెప్పా, మనకు కావాల్సిన ఐటమ్స్ మొత్తం వేసేసుకోవటమే. మంచిగా ఇంగ్రీడియంట్స్ కలుపుకుంటే మంచిగా వచ్చేసింది గ్రేవీ కర్రీ, ప్రాన్స్ కర్రీ, చేపల ఫిష్ ఫ్రై రెడీ అనమాట.